రావటం అంటే కొడాలి నానికి ఎంత పేరు రావడానికి కారణం అప్పుడు ఆయన బూతులు తిట్టేవాడు అంతే కదా సార్. ఇంకోటి ఏమో సభలో ముందు ఆయన వదులుతుండేవాళ్ళు. ఇది జరుగుతుంది. ఆయన ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు పెద్దగా ఆయన మాట్లాడే మధ్యలో ఒకసారి ఏదో సమస్య ఏదో వచ్చినప్పుడు మాట్లాడారు. కానీ రెండవది వల్లభనేని వంశీని లేకపోతే ఇంకొక ఆయన్ను అరే ఇట్లాంటి అరెస్టులు ఇవన్నీ జరిగినప్పుడు ఈయన ఎందుకు చేయలేదు, ఈయన అందరికంటే తిట్టాడు కదా, ఈ పద్ధతిలో జరిగింది. కానీ ఆయన ముందస్తుగా చట్టబద్ధంగా ఏదో బెయిల్ అవన్నీ తీసుకొని సంతకాలు పెట్టుకుంటూ అది చేశారు. ఇప్పుడు అంబటి రాంబాబు మీద దాడి జరగటం అన్నది తప్పకుండా పరిస్థితిని మార్చింది. ఖచ్చితంగా ఈ దాడులు తిట్టడం తప్పు, కానీ దాడులు చేసి విధ్వంసం చేస్తే ఇంకా దీన్ని ఎంత కావాలి, దీన్ని ఎలా సమర్థిస్తారనే వాదన వచ్చింది. ఇప్పుడు అంబటి రాంబాబు అన్నాను నిన్న ఏమని, జనసేన కార్యాలయం మీద వాడెవడో వెళ్ళి కొడితే తప్పు అంటున్నారు. నిజమే, నేను కూడా ఖండిస్తాను. కానీ నా ఇంటి మీద 5 గంటలు వచ్చి అందరు ఎదురుగా పోలీసులు ఎదురుగా జరుగుతుంటే దాన్ని ఎవరు ఆపలేదు, దీనికి ఏమి లేదా, ఇలాంటి ప్రశ్నలు ఆయన అడిగారు. సరే, ఆయన దగ్గరికి ఒక్కొక్కరు వెళ్ళి పరామర్శిస్తున్నారు. నిన్న కొడాలి నాని, తర్వాత కన్నబాబు, రాజా ఇట్లా వీళ్ళందరూ వెళ్ళారు. ఇందులో సామాజిక సమీకరణాలు కూడా నాని పక్కన పెడితే చాలా క్లియర్ గా ఉన్నాయి. అక్కడ నానే మాట్లాడు. ఈ మధ్య నిన్న కూడా మేము ఏదో చర్చ చేసాం. వైసీపీ దూకుడు పెరుగుతోంది, నెమ్మదిగా గొంతు వాళ్ళు వినిపించడం పెరుగుతుంది. అలాగే జనంలోకి రావడం, సమస్యలు తీసుకోవడం, అంబటి రాంబాబు మీ దాడి అనే దాన్ని నిరసించడం ఇది పెరుగుతుందని. సో నాని నిన్న మాట్లాడుతూ ఈ విషయాలన్నీ కూడా తీసుకొచ్చారు. రాంబాబు ఆయన మాట్లాడినాడు, రాంబాబు బూతులు మాట్లాడారు అంటే నాలాగా అనే పదం వాడలేదు. రాంబాబు కొంచెం లాజికల్ గా మాట్లాడతాడు, రాజకీయ అంశాలు మాట్లాడతాడు, ఇదిగా మాట్లాడతాడు. అటువంటి ఆయన ఇంటి మీదకి వచ్చి మీరు ఇంత దాడి చేస్తారా, ఇవన్నీ బూడికినే ఉంటారు అనుకున్నారు. మీరు రెడ్ బుక్ కి ఎవరు భయపడరు. రెడ్ బుక్ పెట్టి మీరు వంశీని లేకపోతే ఇంకోవరిని మీరు ఇన్ని రోజులు 100 రోజులు ఎన్నో 50 రోజులు ఆయన్నో రేపు నన్ను 100 రోజులు పెట్టినా గానీ అది కూడా ఐఎమ్ ప్రిపేర్డ్ అని ఆయన చెప్తాను. 100 రోజులు మీరు నన్ను పెట్టినా గానీ మేము భయపడే అవకాశమే లేదు. జగన్మోహన్ రెడ్డి పేరు రాశామని మీరు రెడ్ బుక్ లో రాశామని మీరు భయపడతారా? మీ జగన్ బుక్ లో మీ పేరు రాసిన, మీ బుక్ లో జగన్ పేరు రాసిన, రెండింటికి కూడా ఇది బాలకృష్ణ డైలాగ్. దీనికోసం అంటే ఈయన సినిమాలు తీసిన అనుభవం కూడా ఉంది కదా, చెప్పి నొక్కి ఒక్క నుంచి మరి బాలకృష్ణ సినిమా డైలాగ్ లో లాగా నువ్వు నాకు ఎదురొచ్చిన నీకు ఎదురొచ్చిన పద్ధతిలో. సరే, ఏదైనా ఇది రాజకీయ వేడి హోరాహోరీగా ఎలా పెరుగుతుంది అన్న వాతావరణాన్ని అయితే ఇది సూచిస్తుంది. రెండోది వైసీపీ బ్యాచ్ టీంలు లేకపోతే బృందాలు, బ్రిగేడ్లు అన్ని పూర్తిగా ఫుల్ యాక్షన్ లోకి వచ్చాయన్నది నిన్నటితో క్లియర్ అయిపోతుంది ఇంకా అది. కాబట్టి తప్పకుండా దీనికి టీడీపీ వాళ్ళు సమాధానం ఇస్తారు, లోకేష్ సహాయకులు లేకపోతే సహచరులు కూడా సమాధానం ఇస్తారు. అందులో ఏం సందేహం. మాట్లాడిన తర్వాత నాన్న కూడా శైలి మార్చుకుంటున్నాడని కూడా నిన్న చెప్పింది. నాతో ఎవరో మాజీ మంత్రి ఒక ఆయన అనేవాళ్ళు, ఆయన సహచరుడు. లాజికల్ గా మాట్లాడితే నాని బాగానే మాట్లాడతాడు, ఆయన కావాలని మసాలా కోసం పదాలు ఇవన్నీ వాడుతూ ఉంటాడు. ఆయన ఇది వచ్చింది కాబట్టి అని మరి నిజంగా ఆయన మంచిగా మాట్లాడితే అందరూ సంతోషిస్తారు. ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ రచ్చలు ఇవి లేకుండా. ఇంకా రెండోది కూటమి నాయకులు, ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు కూడా గుర్తించాల్సిన ఒక వాస్తవం అంటే ఎవరు ఎప్పుడు పరిగెత్తుతూ ఉండరు. రెడ్ బుక్ కేసులు, అరెస్టులు అంటుంటే దాని మీద ఏమవురు. ఇప్పుడు ఉదాహరణకు అంగన్వాడీలు లేకపోతే ఉద్యోగులు, స్కీమ్ వర్కర్లు, యానిమేటర్లు అనేక మంది ఆందోళనలు చేస్తున్నారు. వాళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు? వాళ్ళ మీద ఏం రెడ్ బుక్ ఉపయోగిస్తారు? వాళ్ళ మీద బడ్జెట్ బుక్ ఉపయోగించాలి. నిజానికి బడ్జెట్ బుక్ కింద వాళ్ళకి సహాయం చేయాలి. సమస్యలు పరిష్కరించకుండా ఊరికనే ఈ క్వాంటమ్ సిటీలు 2047 చెప్పడం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదన్నమాట. ఇప్పుడు మొన్న జరిగిన పేలుళ్ళ ఘటన కానీ, అంతకుముందు కల్తీ పాలకు సంబంధించిన ఘటన, లడ్డూ కల్తీ మీద, దేవుడికి జరిగిన లడ్డూ కల్తీ మీద ఇంత ఆందోళన చేస్తున్నప్పుడు మనుషులకు సంబంధించిన పాల కల్తీ ఇప్పుడు పెద్ద సమస్యగా ఉంది దేశవ్యాప్తంగా కూడా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో ఇలా చెప్తూ పోతే అంతకుముందు అనకాపల్లి దగ్గర ప్రమాదాలు, ఘటనలు, అత్యాచారాలు అనేకం జరుగుతున్నాయి. వీటిని అరికట్టకుండా మన జనసేన నాయకుడు ఒక ఆయన పేరెందుకు కానీ ఆయన ఇలాంటి టీవీ చర్చలో పై నుంచి కింది వరకు అవినీతి పొంగి పొర్లుతుందని జిల్లాధ్యక్షుడు అది కూడా రాజధాని జిల్లానే. ఇంకా స్వయంగా ముఖ్యమంత్రి, స్వయంగా ఉప ముఖ్యమంత్రి మన పని తీరు బాగాలేదు, మీరు బాగుపరచుకోకుంటే కుదరదు, ఎవరిని సహించేది లేదని రోజు మీరే బహిరంగంగా హెచ్చరికలు చేస్తున్నారు. మరి అటువంటిప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది వైసీపీ,
వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? 40% ఓటింగ్ ఇవన్నీ ఉన్నవాళ్ళు. కాబట్టి నేను అనుకుంటాను కొడాలి నాని నిన్న మాట్లాడింది ఇదంతా ఒక సంకేతం. వైసీపీ దూకుడు పెంచుతుంది, వాళ్ళు మరింతగా ఎదురుదాడి చేయబోతున్నారు, ఏమన్నా కేసులు ఇవన్నీ ఉంటారు, దానికి కూడా సిద్ధమవుతున్నారు అన్నదానికి దీని కూటమి కూడా అలర్ట్ అవుతూ ఉంది. ఎలా జరుగుతుంది ఇంకా శాసనసభ మళ్ళీ జరిగితే అప్పుడు కొంచెం ఇది తెలుస్తుంది. బొత్సపై ఒత్తిడి. బొత్స కూడా ఆయన మొన్న చికిత్స పొందిన తర్వాత బాగానే కోలుకుంటూ ఉన్నారు హైదరాబాద్ లో. పరిస్థితి ఇదంతా కూడా అయితే కొంత ఇప్పుడు మనం చెప్పుకునే వాతావరణంలో ఇలా ఒంటికాల మీద లేచే వాళ్ళు, దూకుడుగా విరుచుకుపడే వాళ్ళు, ఇదంతా ఒకటి ఉంది. అవును. ఇప్పుడు అందులో రాజ్యాంగ హోదా కలిగిన ఒకే ఒక నాయకుడు, కానీ బొత్స ఎప్పుడు లౌక్యంగా కొంచెం చక్కబెట్టాలి అని చూసేటటువంటి ఒక మనిషి. అటువంటి ఆయన ఇంకా కొంచెం దూకుడుగా ఉండాలి, శాసన మండలిలో దూకుడు సరిపోవట్లేదు, ఇలాంటి అభిప్రాయాలు కొన్ని వైసీపీలో రావడం, ఇది జగన్ కూడా చేరడం, ఇట్లాంటివి అయ్యాయి. దాంతో కొంత ఒత్తిడి కూడా ఆయన మీద పెరుగుతోంది అనే ఒక ఆయన అభిమానులేమో కొంచెం బాధపడుతూ ఒత్తిడి వల్లే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. మొన్న ఒత్తిడి కూడా అది కూడా ఒక కారణము. ఆ రోజు జగన్ కూడా శాసన మండలి సభ్యులతో సమావేశం కావడం, ఆ సమావేశంలో ఇంకొకరిద్దరు ఇతర నాయకులకు కూడా కొంత బాధ్యతలు వాళ్ళు కూడా చూస్తారు అని ఇట్లాంటివి కూడా చెప్పడం, ఇట్లాంటివి జరిగాయని తెలుస్తోంది. ఒక 2 పేర్లు కూడా వాళ్ళు దే టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్, మీరు కొంత విశ్రాంతిగా ఉండండి అనే ఈ పద్ధతిలో కూడా కొన్ని చెప్పారు అని. సరే, వీటి నిజాలు ఎట్లా ఉన్నా అసంతృప్తి అయితే ఒక నిజము. రెండవది ఎవరినైనా ఎల్లకాలం సహించడం అనే ఒక ఇది కూడా ఉండదు కదా. ఇప్పుడు రాజకీయ పార్టీలో ఒకే ఒక నాయకుడు ఇంకో చర్చ నడుస్తుంది సార్. ఇప్పుడు సామాజిక సమీకరణాలకు బొత్స యాంగిల్ కూడా కష్టాల్లో ఉన్నప్పుడు, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, పేరు నాని లాంటి వాళ్ళు తమ గళాన్ని వినిపిస్తా పార్టీ కోసం హార్నెస్ లో పనిచేస్తున్నారు. రేపు అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, లేకపోతే ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సో వీళ్ళందరూ పవర్ సెంటర్ గా తయారై మొత్తం అధికారాన్ని వారి చేతులు పెట్టుకుంటారు, వీళ్ళని డమ్మీ చేస్తారని. 2 విషయాలు. సామాజిక సమీకరణాల గురించి ఇప్పుడు చంద్రబాబు మీద విమర్శ జనసేన వాళ్ళు, లేకపోతే ఈవెన్ వాళ్ళ పార్టీలు ఇతరులు చేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి మీద కూడా విమర్శ చేస్తే చేయొచ్చు. అయితే వీళ్ళైతే కనుక దళిత్, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, ఇది కదా. అంబటి రాంబాబు మీద జరిగినప్పటి నుంచి కూడా ఈ ఈక్వేషన్ కాపుల్లో అసంతృప్తి అన్నది వైసీపీ ప్రధానంగా ముందుకు తెస్తుంది. సో ఈ సమయంలో బొత్స విషయంలో వాళ్ళు ఏదో దుస్సాహసం చేసే అవకాశం ఏమీ ఉండదు. కానీ ఈ అసంతృప్తి ఇంకా గట్టిగా జరగాలి శాసన మండలిలో, ఇది ఇంకా మనకున్నది అక్కడే కాబట్టి మేము శాసన మండలిలో చూపిస్తామని 1-2 సార్లు చెప్పారు ప్రాపిరెడ్డి ఇలాంటి వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది? రేపు 5వ తారీఖు 4వ తారీఖు శాసన మండలి మళ్ళీ సమావేశం అవుతుంది. మొన్న లడ్డూ చర్చ దగ్గర ఆగిపోయింది అర్థంతరంగా, రకరకాల మాటలు వీటన్నిటి మధ్యలో. ఇప్పుడు అది మళ్ళీ జరుగుతుందా? జరిగితే వైసీపీ దాన్ని బొత్స వెళ్ళలేకపోవచ్చు ఆరోగ్య పరంగా. ఇతరులు ఎలాంటి వైఖరి తీసుకుంటారో ఇదంతా మనం చూడాల్సిందే. బొత్స సొంత జిల్లాలో కుటుంబ సభ్యులు వీటన్నిటికి సంబంధించి కూడా వైసీపీలో కొన్ని కథలు, కొన్ని కొరతలు నడుస్తున్నాయి. అవన్నీ మనం ఇంకోసారి ఇప్పుడు ముందు ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకోవాలి. ఇంకోటేమో ఆయన పరామర్శించడానికి ఒక రోజునో లేకపోతే ఇంకొకరు వెళ్ళటము, దాని మీద కూడా అంటే ప్రతిదీ వ్యాఖ్యానం. సోషల్ మీడియాలో బహిరంగ వ్యవహారంగా ఉంది కాబట్టి. బట్ బొత్స కోలుకోవటం అన్నది అందరూ కోరుకున్న విషయం. మరొక అంశం సార్, శారదా పీఠం పైచేయి, రేవంత్ సర్దుబాటు, శ్రీధర్ బాబు దౌత్యం. శారదా పీఠం మనకు తెలుసు, రాజశ్యామల యాగం అని ఆయన చేస్తారు, అది నేరుగా అధికారం తెచ్చిపెడుతుందని గతంలో జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా శారదా పీఠాధిపతి ఆయన స్వరూపానందేంద్ర సరస్వతి. అది అయిన తర్వాత కేసీఆర్ కూడా అక్కడికి వెళ్ళి ఈ రాజశ్యామల యాగం చేశారు. అక్కడ ఒకటోటే ఆలయం ఉంది, అక్కడ ఉన్న ఆలయం తెలంగాణలో కూడా కడితే సౌభాగ్యం అని ఆయనకు హైదరాబాద్ దగ్గర స్థలం ఇచ్చారని, గుడి కట్టారని ఇవన్నీ చెప్పారు. మొన్న హఠాత్తుగా ఏమైందంటే జలమండలి శాఖ